సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం మరింత విషమిస్తున్నది. 72 గంటల తర్వాతే నాడీ వ్యవస్థ పైన స్పష్టత ఇస్తామని వైద్యులు చెప్తున్నారట. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి. సో నిన్న ప్రభుత్వం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వీళ్ళంతా ఆయన్ని పరామర్శిస్తున్నారు. సో ఆయన అక్కడికి వచ్చినారు. సో ఇప్పటివరకు ఆయనది ఉలుకు లేదు పలుకు లేదు, కోమాలోనే ఉన్నారు ఆయన. సో 54 years అనుకుంటా ఆయనది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 2 days బ్యాక్ ఆయన ఇంట్లో వాళ్ళ పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి బయలుదేరుతున్న సమయంలో ఆయన ఇదైపోయిండు. వెంటనే పక్కనే ఒక 2 kilometers దూరంలోనే ఉన్న ఆ రోహిణి అనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అయ్యేటట్లేదు, ఇది వెంటనే మనం హైదరాబాద్ షిఫ్ట్ చేద్దామని అంబులెన్స్లో ఎక్కించారు. అప్పటికే ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఏం ఉలుకు లేదు పలుకు లేదు, ఏ బాడీలో ఏ పార్ట్ కదులుతలేదు. అయితే అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత దాదాపు ఒక 15 నిమిషాలు ఆయనకి సిపిఆర్ చేసినారు. అక్కడ ఉన్న ఆ సిబ్బందితో మాట్లాడితే చెప్పిందే ఇది, నేనేమి నాకు ఎవరో చెప్పింది కాదు. సో 15 నిమిషాలు ఆయనకి సిపిఆర్ చేసారు. బేసిక్గా ఒక 8-9 నిమిషాలకు మించి సిపిఆర్ చేసిన ఆయన ఇదవ్వకపోతే, రికవర్ అవ్వకపోతే ఆ మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, మెదడు మొత్తం ఇదైపోతుంది. సో ఆల్మోస్ట్ అప్పటికే 15 నిమిషాలు సిపిఆర్ చేసారు. అదైపోయిన తర్వాత మళ్ళీ క్యాజువాలిటీలోకి తీసుకొచ్చారు. మరి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నా కూడా ఉపయోగం లేదు. సో మళ్ళీ క్యాజువాలిటీలోకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలకు పైన మళ్ళీ సిపిఆర్ చేసారు. డాక్టర్ పద్మజారెడ్డి ఎవరో ఆమె ఇంక 2-3 డాక్టర్స్ కలిసి. అప్పటికే దాదాపు 25 నిమిషాలు అయిపోయింది, ఉలుకు పలుకు లేదు. మరి ఈ సమయంలో ఏమైందో ఏమో తెలియదు. మళ్ళీ 2nd floorకి తీసుకుపోయారట, 2nd floor పైన ఫ్లోర్కి. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత పల్స్ బీపీ బాగానే ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అసలు అప్పటికే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాడు ఆయన పాపం. సో మరి పల్స్ బీపీ బాగానే ఉందన్నారు. ఇప్పుడు యశోదకి తీసుకొచ్చినారు. ఇప్పుడు యశోదలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే టోటల్గా బ్రెయిన్ మొత్తం ఇదైపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల అని. అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ అంటే కోమాలో ఉన్న పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. మళ్ళీ రికవరీ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. వైద్యుల నివేదిక ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం బారిన పడ్డారు. దీనివల్ల ఆయన రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి హిమోడైనమిక్ కొలాప్స్ షాక్కు గురైందట. మొదట సుదర్శన్ రెడ్డిని వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గుండె స్పందన ఆగిపోయింది. వైద్యులు సుమారుగా 45 నిమిషాల పాటు పలుమార్లు సిపిఆర్, ACLS చికిత్సలు అందించగా గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ అందకపోవడంతో సుదర్శన్ రెడ్డి నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. శబ్దాలకు స్పర్శకు ఎలాంటి స్పందన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 72 గంటల పాటు పరిశీలనలో ఉంచుతాం, ఆ తర్వాత మరోసారి న్యూరోలాజికల్ అంటే నరాల సంబంధమైన పరీక్షలు నిర్వహించి తదుపరి ఆరోగ్య పరిస్థితి పైన స్పష్టత ఇస్తామని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. సో మొత్తానికి ఏదేమైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. సో బీఆర్ఎస్కి చాలా పెద్ద లోటు, ఆయన లేని లోటు. ఎందుకంటే కొంత అగ్రెసివ్గా పాలిటిక్స్ చేయడంలో, పార్టీకి లాయల్గా ఉండడంలో ఆయన ముందు నుంచి ఉన్నాడు కదా. తెలంగాణ మూవ్మెంట్ నుంచి పార్టీకి కేసీఆర్ చాలా దగ్గరగా ఉన్నాడు. సో ఇంత చిన్న ఏజ్ 54 years ఏజ్లో ఆయన ఇట్లా కొలాప్స్ అవ్వడం అన్నది సో అన్యాయం. కానీ ఏదేమైనా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎవరికి ఏ టైంలో ఏమవుతుందో, ఎప్పుడు ఎవరికి కొలాప్స్ అవుతున్నారో తెలియట్లేదు. అందుకే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరూ మాస్టర్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి ఒత్తిడిలో ఉన్నవాళ్ళు, లీడర్స్ కానీ ఇంకా రకరకాల దీంట్లో ప్రెషర్లో ఉన్నవాళ్ళు సో మ్యాక్సిమం ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ఇట్లాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ బిజీ లైఫ్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఈ సమస్యలన్నీ చూడాలి. ఆయన రికవరీ అవ్వాలని, ఏదైనా మిరాకిల్ జరగాలని మనం కోరుకుందాం.